ముఖ్యాంశాలు. క్వారీ గోతులను పూడ్చాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను పాటించాలి. కానుబోయిన సాగర్ డిమాండ్. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం. రాజమండ్రి ఏలూరు, రాజమండ్రి కాకినాడ నూతన బస్ సర్వీసులు ప్రారంభం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాసు, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి. జగన్ చేసినవన్నీ ఆర్థిక విధ్వంసాలే. 10 లక్షల కోట్లకు పైగా ఆర్థిక లోటు. తక్షణం 1,35,000 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. మీడియా సమావేశంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జగన్ ప్రభుత్వం చేసినవన్నీ ఆర్థిక విధ్వంసాలేనని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ఆర్థిక మిగులు ఉన్న తెలంగాణతో పోటీ పడిన ఆంధ్రప్రదేశ్ జగన్ సీఎం అయ్యాక 2019-24 మధ్య 5 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం, అప్పులతో కుదేలైందని అన్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం 10 లక్షల కోట్ల ఆర్థిక లోటు ఉందని, తక్షణం 1,35,000 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ బిల్లులు చెల్లించకుండా తమ ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్లు బిల్లులు, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఇలా ఎన్నో చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉందని ఆదిరెడ్డి వాసు వివరించారు. వైసీపీ చెప్పిన దానిని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి లేదన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం మీద ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేశారని గుర్తు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హుందాగా రావాలి. అసెంబ్లీ సమావేశాలకు కారులో రావడానికి అవకాశం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా తన పార్టీ వారితో నల్ల కండువాలు ధరించి ప్లకార్డులతో నడిచి వచ్చి అల్లరి చేశారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు కాకుండా బయటి వారిని అనుమతించరు కదా అని వాసు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ హైకోర్టుకు వెళ్లారని, కానీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, వారు ఇవ్వలేదన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తూ గత జగన్ ప్రభుత్వానికి తమకు తేడా ఉండాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్లి 36 మంది హత్యకు గురయ్యారని జగన్ ఆరోపిస్తున్నారు. కానీ ఆ 36 మంది పేర్లు ఇవ్వాలని, ఫోటోలు చూపించాలని అడిగితే జగన్ ఇవ్వడం లేదని విమర్శించారు. తాను కూర్చున్న కుర్చీలో చంద్రబాబు కూర్చోవడం చూడలేక అసెంబ్లీకి రావడం లేదని, దొంగ సాకులతో ఢిల్లీ వెళ్లారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. గవర్నర్ 10 లక్షల కోట్ల రూపాయలు లోటు అని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. కానీ టీడీపీ వారు 14.5 లక్షల కోట్లు అన్నారు. ఆ తేడా ఎలా వచ్చిందని జగన్ అడుగుతున్నారు. అయితే జగన్ ఆర్థిక విధ్వంసం కారణంగానే కదా ఈ లోటు అని వాసు అన్నారు. రాజమండ్రిలో టిట్కో గృహాలు, ఇతర గృహాలకు బ్యాంకు సాయం మీద అధికారులతో మాట్లాడుతున్నట్లు వాసు చెప్పారు. ఆవభూముల అవినీతిపైన, ఆర్యాపురం బ్యాంక్ అవినీతిపైన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి లోకేష్తో చర్చించామని అన్నారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం కొనసాగాలని కోరామని చెప్పారు. తాను మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాను. సీఎం అంటే చంద్రబాబులా ఉండాలి, జగన్ మాదిరి ఉండకూడదని అనిపిస్తోందన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా, నిర్మాణాత్మకంగా ఎన్డీఏ కూటమి పైన ఏదైతే విశ్వాసంతో గెలిపించున్నారో, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా అసెంబ్లీలో అన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. అనేకమైన అంశాలు రాష్ట్ర పరంగా కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కానివ్వండి, అన్ని అంశాలపైన కూడా 5 రోజులు కూడా గౌరవ స్పీకర్ గారి యొక్క అధ్యక్షన సహకారంతో మంచి చర్చ అయితే జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నికల ముందు చాలా దారుణమైన యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని కూడా రద్దు చేసేమన్న విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు, మీకు మళ్ళా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క విధ్వంస పరిపాలనలో రాష్ట్రంలో కలిగిన నష్టాలు అన్నిటిపైన శ్వేతపత్రాలు కూడా ముఖ్యమంత్రి గారే విడుదల చేయడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దేనికేనంటే అసెంబ్లీలోని ప్రాధాన్యత కలిగిన అంశాలన్నింటినీ కూడా చర్చించుకునే సమయంలో శ్వేతపత్రాలను విడుదల చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది అని అంటే, ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలన ఏ విధంగా నడిపించారు, ఏ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేసేశారు, ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు, ఏ విధంగా అన్యాయంగా కేసులు బనాయిచ్చున్నారు, ఏ విధంగా రాష్ట్రంలోని గంజాయి సరఫరా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలు చూడాలి, తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేయడం కూడా జరిగింది. నిత్యం ప్రజల యొక్క సమస్యల్ని అక్కడ అసెంబ్లీలో లేవనెత్తుతూ పోరాడుతూనే ఉన్నారు. కానీ వీళ్ళు మొదటి సెషన్కే మొదటి రోజు ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లాగా వచ్చి అలా నడిచారు. ఆయన కూర్చున్నారు, ఇలా అన్నారు, అందరూ వెళ్ళిపోయారు, పోవడానికి బై నడిచారు అంతే. మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు కూడా అర్థం కాల. వస్తున్నప్పుడు అక్కడ పోలీస్ ఆఫీసర్స్ మీద అరిచిన విధానం ఏకవచనంగా, ఆయన పేరు ఇంకా తెగ ట్రెండ్ అవుతుంది, మసూదన్ రావు. ఆ ఫైర్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన పైన ఆయన చేస్తారు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నోటంపటి వచ్చిన మాటలు ఆయనకే మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. మీతో పాటు వస్తున్న వాళ్ళు శాసనమండలి సభ్యులు ఎవరికి తెలుసు. అక్కడ కొన్ని సందర్భాల్లో గన్నవరం ఎమ్మెల్యే గారిని ఆపారు. ఆయన ఎవరే బాబు, నేను గన్నవరం ఎమ్మెల్యేని బాబు అన్నారు. ఆఫీసర్లు మీ ఫైర్ అయిపోలే. వెంటనే నేను వచ్చేసరికి నన్ను ఆపితే బాబు నేను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని బాబు అంటే, అలా సార్ అది గడ్డం ఇవన్నీ కొద్దిగా పోల్చుకోలేకపోయింది సార్ అన్నారు. వారేని మన ఊరోళ్ళు కాదు కదా, డ్యూటీ మీద వచ్చి ఉన్నారు, వారు ఆపుతారు, వాళ్ళ పనే అది. అంతేగాని ఆపితే ఎల్లకాలం ఇలా ఉండదు, కాలం ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి కాలం అనుగుణంగా మనం ఇలాగే ఉండాలి. ఆ కాలం మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఎల్లకాలం ఇలా ఉండదంటే ఏంటి? ఇప్పుడు ఆఫీసర్స్ మీద అరిస్తే ఎంత రాంగ్ మెసేజ్ అండి. స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్ అన్నవాడు ఇక్కడ శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి. శాంతి భద్రత అంటే వేరేండో, ఆ శాంతి భద్రత కాదు, ఈ శాంతి భద్రతలు వేరే. ఇప్పుడు ఈ శాంతి భద్రతలు బాగుంటే, ప్రశాంతంగా ఉంటే ఇన్వెస్టర్స్ అన్నవాళ్ళు 4 రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడతారు. మీరు ఇలాగ అరిచేసి పోలీసుల్ని భయభ్రాంతులు గురి చేసేసి పోలీసుల్ని ఏకవచనంగా తిట్టేసి చేస్తే ఇన్వెస్టర్స్ ఎందుకు వస్తారు? ఇది ఒక కాన్స్పిరసీనే. ఎలాగైనా సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళు ఏది మనం అనుకుంటున్న దానికి విరుద్ధంగా వీళ్ళు చెప్పిన మాటకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేసేస్తున్నారు, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. బాబు గారిని ఒక బ్రాండ్ కింద చూసి కేంద్రం సహకరించేస్తుంది. మన తలకిందులు తపస్సు చేసిన 2 రోజులు కేంద్రంలో ఎవరో కూడా మనల్ని పట్టించుకోలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఇంకా ఏం చేయాలి అంటే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఆపితే వచ్చే రాబడి ఆగుద్ది. ఎంతటి చీప్ పాలిటిక్స్ అండి అది. నీకు బాధ్యత లేదా? తెలుగు ప్రజలపైన నీకేం బాధ్యత లేదా? ఈ రాష్ట్రం పైన బాధ్యత లేదా? వస్తున్న పెట్టుబడులు మీరు కూడా స్వాగతించడం పోయి వాళ్ళకి అభద్రతా భావం వచ్చే విధంగా దాడులు చేయడం అంటే ఏంటి వీళ్ళ మనస్తత్వం? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి రాష్ట్రానికి బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోవడం దారుణమని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ బీహార్ తమకు ప్రత్యేక హోదా కావాలని కేబినెట్ తీర్మానం చేసిందని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా అదే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అప్పులిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తమకు డిమాండ్లను సవరించిన బడ్జెట్లో ప్రవేశపెట్టేలా చేయాలని కోరారు.
ప్రభుత్వంలో ఉండి చేతకానితనంతో వ్యవహరిస్తున్నారని, ఇతర రాష్ట్రాలు డిమాండ్ చేసి హక్కులు సాధించుకుంటున్నాయని అన్నారు. చంద్రబాబు, పవన్ల గురించి ప్రస్తావనే తప్ప ఆంధ్రప్రదేశ్పై మాత్రం కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రేమ లేదన్నారు. ప్రజల పక్షాన నిలబడి అనుకూలంగా వచ్చిన ఎంపీల సంఖ్యాబలంతో ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ఆశలపై నీళ్లు చల్లడంతో రాష్ట్ర బడ్జెట్ పెట్టలేని పరిస్థితులు వచ్చాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు బాలేపల్లి మురళీధర్, మార్టిన్ లోథర్, టీకే విశ్వేశ్వర్రెడ్డి, బోడా వెంకట్, చింతాడ వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్ జైన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మేలు చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఇంకా ఆఖరికి ఏం ఆగకుండా మరి తనే తెచ్చే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా వీళ్ళకి. అసలు మీకు అర్థం ఇప్పటికి కూడా మీకు అర్థం కావడం లేదా? బాబు గారు, పవన్ గారు, కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది కూడా మీ ప్రభుత్వం. అంటే ఎన్డీఏ నాయకత్వంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గంలో మీకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. కనుక మోడీ గారు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని మాట్లాడతారు. మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ కేంద్రంలో మాట్లాడతారు. మరి ప్రభుత్వం మీదైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా తీసుకురావాలి మీరు? ఒకవేళ మీకున్న అనేక మార్గాల్లో మీరు ప్రచారం చేసుకోవచ్చు, కానీ రాష్ట్ర రాజధానికి 15,000 కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇప్పిస్తామని, దీర్ఘకాలిక అప్పుగా ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్ గారు ప్రకటిస్తే, అంటే మోడీ గారు ప్రకటిస్తే దానికి అలసిపోయేంత వరకు చప్పట్లు కొట్టారు. వాస్తవానికి రాజధాని నిర్మాణానికి గ్రాంట్ రావాలి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుంటే పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసరించి ఆ రోజున రాజధాని నిర్మాణానికి 18,000 కోట్లని అసెస్ చేస్తే, కాదు 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి మాకు అని అడిగిన రోజును గుర్తు తెచ్చుకోమని నేను బాబు గారిని కోరుతా ఉన్నా. బాబు గారు చాలా సరదాగా లేకుంటే బహుశా నిరాశ నిర్లిప్తతో మాట్లాడ తెలియదు, కానీ ఈ 15,000 ఏం రాకున్నా ఏదో అప్పైనా మంచిదే కదా, 30 సంవత్సరాలకి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది కదా, అప్పుడు అప్పు తీర్చుకుంటారులే అని చెప్పాడు ఆయన. ప్రభుత్వంలో ఉన్నారు బాబు గారు, మీరు 15,000 కోట్లు, మరి మీరు అయినట్లు 1,00,000 కోట్లలో ఎంత మిగిలితే అంత మీరు గ్రాంట్గా ఈ రాష్ట్రానికి తీసుకొని రావాలి. ఈ రాష్ట్రానికి అప్పుగా ఇచ్చి ఆ అప్పును తీర్చుకోండి, మేము గ్యారెంటీ ఇస్తామంటే ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని అనుకుంటున్నారా సీతారామన్ గారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఒక్క నిమిషం స్థిమితంగా కూర్చొని ఆలోచించి ఈ రాష్ట్రం గురించి ఆలోచించమని కోరుతా ఉన్నాను. అట్లాగే ఏ ఒక్క అంశం కూడా స్పష్టంగా ప్రకటించలేదు. పోలవరం దగ్గర నుండి కూడా, పోలవరం గురించి ఈ ప్రాంతాల వాళ్ళు అట్లాగే మా ప్రాంతంలో మేము కూడా చాలా ఆశ పెట్టుకొని ఉంటాం. ఎంతో కొంత నీరు కృష్ణా డెల్టాలో మిగిలితే ఆ నీరు రాయలసీమకు వాడుకుంటాం కదా అనుకుంటూ ఉంటాం. కానీ మీకు ఒక పారాడాక్స్ చెప్పాలి, మీరు వర్షాల్లో తడిచి ముద్దవుతున్నారు. మా జిల్లాలో ఆఖరి ఒక చుక్క కూడా వర్షం పడలేదు. అంటే పట్టిసీమ ఎంత అవసరమో బాబు గారు మీకు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. పట్టిసీమతో నువ్వు నీళ్లు పంపిన తర్వాత ఆ లెక్క పక్కన అడగడంలే, పోలవరాన్ని పూర్తి చేయండి, దానికి ఆ రోజు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మీకు మీరే దాని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. మీ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారు దాన్ని మరింతగా పెంచి ఆయన నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. 10 సంవత్సరాల కాలంలో పోలవరం నువ్వు తప్పు చేసినావు అని మాట్లాడుకోవడం తప్ప, అప్పటికే పూర్తి అయి ఉన్న కాలువలు దాదాపు
కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పూర్తయిన దాదాపు కాలువలు. ఈరోజు కూడా మీరు రేట్లు పెంచి మాట్లాడడమే తప్ప అసలు అచ్చంగా ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బులు మేము ఇస్తున్నామని అది 10,000 కోట్లు 20,000 కోట్లు మీ లెక్క ప్రకారం 30,000 కోట్లు ఎస్టిమేట్ వేశారు మీరు. రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి నరసింహకిషోర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏటీఎంలో నగదు ఫిల్ చేసి హిట్యాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చెందిన సూపర్వైజర్ అశోక్ కుమార్ గన్మ్యాన్లను సూపర్వైజర్ని ఏమార్చి అశోక్ కుమార్ 2,50,20,000 రూపాయలతో పరారయ్యాడు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనుసరించి నిందితుడిని చాలా త్వరగా ట్రాక్ చేయగలిగాం. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. నగదు రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్లోనే వదిలేశాడని తెలిపారు. 50,000 రెంట్ తీసుకున్న కార్కి నిందితుడికి ఇచ్చారు. ఆలమూరులో మరో 9 లక్షలు రికవర్ చేశామని తెలిపారు. 5 టీమ్స్తో నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేశామని అన్నారు. ఈ అశోక్ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుండి హిట్యాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్లో పనిచేస్తున్నాడని తెలిపారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరంకి చెందినవాడు అశోక్. నిందితుడిని మండపేట దగ్గర పట్టుకున్నామని తెలిపారు. రాజమండ్రిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి క్యాష్ సరఫరా చేసే సంస్థలు ఎలా నడుచుకోవాలో దిశానిర్దేశం చేస్తామని అన్నారు. రాజమండ్రిలో 20 నుండి 30 మందితో నైట్ బీట్ చేద్దామన్న ఆలోచన ఉందని అన్నారు. మహిళల మీద వేధింపులు, పాఠశాలలో విద్యార్థులపై దాడులు అరికట్టడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ఎస్పీ తెలిపారు. మీ అందరికీ తెలుసు, నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అశోక్ అనేటటువంటి హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్లో ఎవ్రీడే రిప్లెనిష్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. సో దానికి సంబంధించిన మొత్తం ఈ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అప్పచెప్పారు. ఆ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు 2 సూపర్వైజర్లు పెడతారు. ఆ 2 సూపర్వైజర్లతో పాటు ఒక 2 గన్మెన్లు ప్లస్ 2 కస్టోడియన్స్, ఒక డ్రైవరు, 5 ఉంటారు. వాళ్ళకు వెహికల్ ఉంటుంది. ఈ 2 సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే 2 వ్యక్తులు. సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి ఏటీఎంస్కి పెట్టాల్సిన క్యాష్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన 2 గన్మెన్స్కి, ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి 2,20,00,000 రూపాయలు 50,000 రూపాయలు 2,20,50,000 రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 12:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మేనేజర్స్కి ఎవరికి తెలియదు ఇది. బై 2:30 ఆ టైంలో ఈ 5 ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్, కస్టోడియన్ అండ్ డ్రైవర్, సార్ మాకు ఎవరు ఆ 2 రాలేదు, మాకు క్యాష్ ఇవ్వలేదు, మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే, దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడని. దెన్ ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, జరిగినది దానవాయిపేట బ్రాంచ్ 1 టౌన్లో కాబట్టి 1 టౌన్ సిఐ లీవ్లో ఉన్నారు కాబట్టి 3 టౌన్ సిఐ ఇన్ఛార్జ్ ఉన్నారు. సో ఇమీడియట్ డిఎస్పి తెలిసిన వెంటనే ఇది ఎగ్జాక్ట్గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకొని వెంటనే నాకు చెప్పడం జరిగింది. వెంటనే మనం వాట్ ఎవర్
ఎస్ఓపిస్ డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు, మా ఐజీ సాబ్ ఏలూరు అశోక్ కుమార్ సార్, వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాం. ఫాలో అయిన కారణంగా వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్. ఇటీవల కాలంలో మనం కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక 5 టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్గా ట్రాక్ చేయగలిగాం. ఇతను ఎలా పోయాడు, ఒక వైట్ కారులో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కారుని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు, ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కారు ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక 2 వీలర్ మీద బయలు, ఇదంతా మాకు తెలియదు. బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము. వాడికి ఉండే కాంటాక్ట్స్, వాడు రాజమండ్రిలో ఉండే అక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము. అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము. సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము. వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము. వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనేదాన్ని కూడా ఐడెంటిఫై ఏ ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము. విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్. రాత్రి వర్షం పడుతూ ఉంది, స్టిల్ మా 5 టీంలు తిరిగి అతన్ని 0 డౌన్ చేసి ఆయన పట్టుకున్న తర్వాత హీ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఇట్ సెల్ఫ్. ఆ వెహికల్స్ వదిలేడు, ఆ సూట్ కేసులన్నీ వదిలేశాడు, వేరే సూట్ కేసు పట్టుకున్నాడు. ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రంతా వ్యయ ప్రయాసాలకు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఎదగాలని మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి అన్నారు. యాంకర్ చోటు ఆధ్వర్యంలో అబ్దుల్ కలాంకు 9వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన అబ్దుల్ కలాంను యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి కోరారు. యాంకర్ చోటు ఆధ్వర్యంలో శనివారం భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 9వ వర్ధంతి వేడుక నందం గనిరాజ్ జంక్షన్లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. జక్కంపూడి రాజా, గంగిరెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాల అధ్యాపకుడు నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె మహేశ్వరి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపారని కొనియాడారు. గంగిరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం సైంటిస్టుగా చేసిన కృషి మరువలేనిదని అన్నారు. 9వ తరగతి చదివే సమయంలో ఆకాశంలో పక్షి ఎగరడం చూసి తాను సైంటిస్ట్గా అలా ఎగిరే వాటిని కనిపెట్టాలని కలగని దానిని సాధించారని కొనియాడారు. పిల్లలకు పాఠాలు చెప్పి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది అబ్దుల్ కలాం కోరిక అని తెలిపారు. రాజమండ్రిలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాంకర్ చోటును అభినందించారు. అనంతరం చోటు మాట్లాడుతూ అబ్దుల్ కలాంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దేశాలలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేటటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క 9వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర నడిబొడ్డున నందంగండ్ర జంక్షన్లో మా చోటు ఆధ్వర్యంలో సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. సహజంగా ఏ మనిషి అయినా కూడా పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి విడిచి వెళ్ళాల్సిందే. బట్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో చెరగినటువంటి ఒక ముద్రను వేసుకుని ఎవరైతే తాను ఉన్నటువంటి రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారో వారిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేక రంగాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి
ఎన్నో గొప్ప విషయాలను కనుగొని ఇవాళ భారతదేశంలో పేదవాడి దగ్గర నుంచి మన దేశానికి యావత్ ప్రపంచం కూడా కొనియాడేటటువంటి అనేక విషయాలని కనుగొనడం జరిగింది. సో ఇవాళ అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. అలాగే మా చోటు తమ్ముడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకించి విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళలో కూడా ఒక ఇన్స్పిరేషన్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా చోటుని కూడా అభినందిస్తూ జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈరోజు మాజీ రాష్ట్రపతి, భారతదేశం ఎంతో గర్వించదగ్గటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఈరోజు స్థానిక నందం గణరాజు జంక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం గారి ప్రతిమని ప్రతిష్ఠించినటువంటి నా యొక్క చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేది నిజంగా నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. అబ్దుల్ కలాం గారు ఆ పేరు అనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పేరు. శాస్త్రవేత్తగానే కాకుండా, రాష్ట్రపతిగానే కాకుండా ప్రతి ఒక్క సామాన్యుడికి కష్టపడి ఏ విధంగా ఒక స్థాయికి వెళ్ళాలి అనేది ఆయన జీవితం యొక్క మనందరినీ కూడా ఆ విధంగా ఆదర్శనీయంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ ఖర్చుకే స్టంట్ అనేది, సో ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఎన్నో విషయాలు, ఎన్నోటటువంటి ప్రయోగాలు చేసి ఆయన ఒక గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ గా మన ప్రపంచ దేశాలు కూడా మన దేశాన్ని చూసే విధంగా ఆయన ఈ యొక్క దేశానికి సేవలు అందించారు. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి మన మధ్య లేకపోవడం భారతదేశానికి ఎప్పటికీ కూడా ఒక తీరని లోటు. మరి అలాంటి అబ్దుల్ కలాంలు ఇంకా మన యువతలో ఎంతో మంది ఉంటారని నేను భావిస్తూ ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో అయినా సరే ఆయన ప్రతిమకు వచ్చి ఈ యొక్క నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలు, వారు గడిపినటువంటి ఆ యొక్క జీవన విధానం ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా అలవాటు చేసుకోవాలని నేను చేసేటటువంటి చిరు ప్రయత్నంలో ప్రతిసారి నాకు తోడుండేటటువంటి రాజమండ్రి నగర పెద్దలు, అలాగే రాజమండ్రి నగర యువత, ముఖ్యంగా ఆదిత్య కళాశాల డైరెక్టర్ గంగిరెడ్డి గారు, అలాగే ఎన్ఎస్ఎస్ నాగేశ్వర గారు అండ్ అలాగే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు వారు కూడా భాగస్వాములు అవుతూ నివాళులు అర్పిస్తూ నేను చేసేటటువంటి ఈ చిరు ప్రయత్నంలో వారు కూడా నాకు తోడు ఉండడం అనేది నాకు చాలా ఆనందదాయకం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఆదర్శప్రాయంగా ఉన్నది అనేది అబ్దుల్ కలాం గారి వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాంటి మహోన్నత వ్యక్తికి 9వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఒక స్వచ్ఛమైన మనసుతో నివాళులు అర్పిద్దామనేది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారిని ఆ యొక్క ప్రతిమని సందర్శించకపోయినా, లేకపోతే వారి యొక్క ఫోటో అందుబాటులో లేకపోయినా మీరు మనస్ఫూర్తిగా మీ మనసుతో జోహార్ అబ్దుల్ కలాం అనండి. ఆ యొక్క నివాళి ఖచ్చితంగా అతనికి చేరుతుంది. జోహార్ అబ్దుల్ కలాం, జోహార్ అబ్దుల్ కలాం, జోహార్. ఒక విధంగా చెప్పాలి అంటే అతి పేద కుటుంబం నుంచి వచ్చి న్యూస్ పేపర్లు వేసుకుంటూ అబ్దుల్ కలాం మరి పెద్ద సైంటిస్ట్ కాగలిగాడు అంటే దాని వెనక ఆయన కృషి ఉన్నది. ఆయన ఆత్మకథలో చోట అంటాడు, ఆయన 9వ తరగతి చదువుతున్నప్పుడు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షిని చూసి ఇలాగే నేను మన భారతదేశాన్ని ఖగోళంలో నిలిపేటటువంటి ఖగోళంలో నిలిపేలాగా కనుక్కుంటాను అని అన్నప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు రాజమండ్రి ఏలూరు, రాజమండ్రి కాకినాడ నూతన బస్ సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థ అంటే ఒక నమ్మకమని, ప్రజలను తమ యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని తెలియజేశారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి అనేక సర్వీసులు ఉన్నాయని, అయినప్పటికీ ప్రజలకు ఉత్తమమైన సర్వీసులు అందజేయాలనే ఉద్దేశ్యంతో రాజమండ్రి నుంచి ఏలూరుకు ఒక బస్సు సర్వీసు, రాజమండ్రి నుంచి కాకినాడకు 2 బస్సు సర్వీసులను ప్రారంభించుకున్నామని అన్నారు. ఆర్టీసీ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తమ సేవలను విస్తరిస్తూ ప్రయాణికుల మన్ననలు పొందుతూ ముందుకెళ్తుందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఆర్టీసీ కార్యాచరణను కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ బాధ్యతలను నిర్వర్తిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికీ ఉచిత ఇసుక పాలసీని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే ప్రయత్నంలో రవాణా శాఖతో చర్చలు జరిపామని, రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారని తెలియజేశారు. ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించుకోనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిటిఓ కె షర్మిల అశోక్, డిఎం, డిపో మేనేజర్ ఎస్కే శబ్నం, బస్ ఓనర్స్, సూపర్వైజర్స్, సెక్యూరిటీ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క డిపో పరిధిలో ఈరోజు 3 సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. ఆర్ఎం గారు, డిఎం గారు, ఇతర ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థ అంటే నమ్మకం, ఒక ఎమోషన్. అలాగే వారి యొక్క గమ్యస్థలాలకి సురక్షితంగా తీసుకెళ్లే వ్యవస్థలో ఏదైనా ఉందనంటే ఆర్టీసీ వ్యవస్థ ముందుందనలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే అనేకమైన సర్వీసెస్ ఉన్నాయి, కానీ ఈ రోజున ప్రయాణికులకి మరింత బెటర్ సర్వీసెస్ అందించాలన్న ఉద్దేశంతో ఏలూరుకి 1, కాకినాడకి 2 సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ని విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణికుల యొక్క మన్నెలు పొందే విధంగా, అలాగే ఏదైతే సేఫ్టీ నార్మ్స్ అన్నింటినీ కూడా పాటించే విధంగా ముందుకెళ్తానే ఉంది. భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమంతో ముందుకు సాగుతుంది. ఎన్డీఏ కూటమిగా మా పట్ల బాధ్యత ఉంది. గత 5 సంవత్సరాలు చూస్తున్నాం, అనేక సందర్భాల్లో ఆర్టీసీ ఛార్జెస్ పెంచిన దాఖలాలు మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చున్నాం, పెరిగిన ధరలు తగ్గిస్తామని. దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్తాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఎవరి పార్లమెంటు పరిధిలో వారికి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమం కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. దానిపైన కూడా ఆ శాఖ వారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది దగ్గరలోనే అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఇప్పటికే పెన్షన్స్ పెంచున్నాం. ఆగస్ట్ 15న అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం. అదొక కార్యక్రమం, పెట్టిన సంతకాల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నామో ఆ హామీల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు చూస్తున్నాం. ఆ ఇబ్బందులు ఇక్కడ పునరావృతం కాకుండా ఏ విధంగా చేయాలన్నది ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధికారులు దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. అయిన తర్వాత ప్రయాణికులకి మరింత మెరుగైన సేవలు అందించే కార్యక్రమం కింద ఆర్టీసీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆల్కాట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపం నందు వరద బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ పరిధిలో 4 మండలాల అధ్యక్షులు పివి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు మరియు జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం లంకల్లో ఉన్నటువంటి 87 కుటుంబాలకు చెందిన 200 మంది ప్రజలు వరద ముంపునకు గురవడం, వారి కోసం ప్రతి సంవత్సరం ఈ పునరావాసం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీరి కోసం శాశ్వత పరిష్కారాన్ని కల్పించడం కోసం కృషి చేస్తామని అన్నారు. మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి భోజన వసతులు, సదుపాయాల గురించి తెలుసుకొని గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వైద్య శిబిరాలను పర్యవేక్షించడం జరిగిందన్నారు. అనంతరం వరద బాధితులకు అల్పాహారం మరియు
వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కొరగంటి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూర రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి తనబుద్ది సూర్యభాస్కర్ రావు, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం, జిల్లా యువమోర్చా అధ్యక్షులు కందికొండ రమేష్, కొల్లి వెంకటేష్, పివి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన రాజమహేంద్రవరం రూరల్ కుక్కుంపేట పంచాయతీ, రామకృష్ణ నగర్ పరిసర ప్రాంతాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నేడు ముంపుకు గురైన హుకుంపేట రామకృష్ణ నగర్ ప్రాంతంలో పర్యటించి తక్షణ ఉపశమనానికై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు మరియు నాయకులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. తమ విజ్ఞప్తి మన్నించి తక్షణం స్పందించి రామకృష్ణ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు గోరంట్ల, రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, ఇతర పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎండీఓ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ వెంకట్రావు, సంబంధిత అధికారులు మరియు రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, హుకుంపేట టీడీపీ నాయకులు బొప్పన నానాసి, దుద్దుపుడి రమేష్, బాబు ఖాన్ చౌదరి, బొప్పన శ్రీనివాస్, వెలమటి రామకృష్ణ, అల్లూరి నరసింహరావు, గోపాలకృష్ణ, కుడుమల్ల చక్రం, బొప్పన నరేంద్ర, పోతుల సతిబాబు, దుద్దుపుడి అన్వేష్, సాయిరాం తదితరులు పాల్గొనడం జరిగింది. నాలుగు కూడా అలాగే గోదావరి వచ్చినప్పుడు లెక్క ఉండేది. మేము నీళ్ళు కలిసిపోయి అయిపోయి ఇప్పటికైనా క్వారీ గోతులను పూర్తిగా పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్ కోరారు. క్వారీ గోతులు పూడ్చాలంటూ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు వేసిన పీల్పై ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సంబంధిత స్థలంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ క్వారీ గోతులను పూడ్చాలని ఎప్పటి నుంచో కొండబాబు ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఉండే పేద ప్రజలు ఎక్కడెక్కడో పనులు చేసుకొని అర్ధరాత్రి వేళ ఇళ్లకు చేరేటప్పుడు సరిగ్గా కనిపించకపోవడంతో క్వారీ గోతుల్లో ప్రమాదవశాత్తు పడి మరణించారని, అలాగే పిల్లలు కూడా ఆడుకుంటూ క్వారీ గోతుల్లో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. అందుకే కొండబాబు నిరాహార దీక్షలు చేశారని, అధికారులు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీతో దీక్ష విరమించడం, ఆ తర్వాత క్వారీ ఓనర్లు కొంత ఏరియా పూడ్పించడం జరిగిందని, అయితే ఇంకా కొంత ప్రాంతం ఉండిపోయిందని ఆయన అన్నారు. 2013లో హైకోర్టులో వేసిన పీల్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపి న్యాయవాది శ్రీనివాసమూర్తిని నియమించి మైనింగ్ అధికారుల ద్వారా క్వారీ గోతులు పూడ్పించాలని, తద్వారా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం హర్షణీయమని సాగర్ పేర్కొన్నారు. ఆ ఆదేశాలను పాటించాలని ఆయన కోరారు. ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి కొండబాబు చేసే కృషికి తాము కూడా అండగా ఉంటామని సాగర్ ప్రకటించారు. ఆయనతో 49వ వార్డు లీడర్స్ గారా చంటి, శివకోటి రాజు, బూర్తి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఈరోజు నిన్న మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజల కొరకు, ప్రజాక్షేమం కొరకు ఒక మంచిన సూచన, మంచిన డైరెక్షన్తో నిన్న మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్లు ధీరజ్ సింగ్ ఠాగూర్ గారు, వైనాల జయసూర్య గారు కొన్ని డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. గతంలో ఇప్పుడు మనకు కనపడుతున్న ఇది టోటల్ మైనింగ్ ఒక 100 ఎకరాలు ఉంటుంది ఇంచుమించుగా. గతంలో కూడా ఇక్కడ ఇంచుమించుగా ఈ ప్రాంత వాసులు ఈ పిల్లు వేసిన బర్రె కొండబాబు గారు చెప్పిన ప్రకారం ఇంచుమించుగా ఒక 25 మంది కూడా ఇక్కడ మరణాలు జరుగుంటాయి. దాని కొరకు, ప్రజాక్షేమం కొరకు, ప్రజల ప్రాణాలు కాపాడేందుకొరకు ఆయన ఒక సామాన్య మానవుడిగా హైకోర్టులో 2013 పిల్లు వేయడం జరిగింది. అది నిన్న మన ధర్మశాసనం ముందుకు రావడం, వాళ్ళు ఒక డైరెక్షన్ ఇవ్వడం, ఈ డైరెక్షన్కి కూడా హైకోర్టు సీనియర్ లాయరు శ్రీనివాసమూర్తి గారిని
అమిస్కస్ క్యూరీగా కూడా నిర్మించి దీని బాగోగులు దీన్ని పర్యవేక్షించి ఈ యొక్క కేసు క్షుణ్ణంగా పరిశీలించాల్సిందిగా ఆయన శ్రీనివాసమూర్తి గారికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మేము వచ్చినప్పుడు కూడా పురపాలక సంఘ స్టాండింగ్ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు గారు కూడా ఆ కనపడుతున్న ఆ కొండ మీద కూడా రాత్రి బావులు కూడా ఇక్కడ ప్రజల కోసం ఈ క్వారీ అవన్నీ కూడా కప్పెట్టాలని చెప్పి కూడా ఆ నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఆయన తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ పోయి పోలీసు వారు కానీ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఇక్కడ చాలామంది కూడా అక్కడికి పోయి తీసుకొచ్చేదానికి సాహసం చేయకపోతే కాకినాడ నుంచి ఎన్డీఎఫ్ దళాలని బోట్లు తీసుకొని వచ్చి ఆయన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడే మన ఎండిఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఈ త్వరలో ఈ గోతులన్నీ పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మేరకు ఆయన దిగి రావడం జరిగింది. అదేవిధంగా కూడా ఇటీవల కమిషనర్ గారు కూడా చాలా కృషి చేశారు దీని మీద. ఈ గోతులు కూడా చాలా వరకు ఉన్నా కూడా ఈ క్వారీ ప్రాంత ఓనర్స్ కూడా కొంతవరకు పూడ్చినట్టే ప్రాంత ప్రజలు కూడా చెప్తున్నారు. ఇటీవల కూడా కమిషనర్ గారు కూడా కనపడుతున్న సున్నబుట్టి వాటిలో కూడా లైటింగ్స్ అన్నీ వేశారు. ఇంచుమించు అక్కడ కనపడుతున్న ఏరియా సింహాచల్ నగర్ కావచ్చు, రామదాస్ పేట కావచ్చు, సుబ్బారావు నగర్ కావచ్చు, ఇక్కడంతా ఫ్రాన్స్ వాసులు పొట్ట చేతిలో పెట్టుకొని ఏకోజావును పోయి ఎప్పుడు రాత్రిళ్ళు వస్తారో కూడా వాళ్ళకు తెలియదు. రాత్రిళ్ళు వస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు దారి తప్పి ఈ క్వారీలో పడిపోయి చాలా మంది ప్రాణాలు కాపాడుతారు. విజయవాడ సర్కిల్ హెడ్ పి రవివర్మ చేతుల మీదుగా కెనరా బ్యాంక్ బొమ్మూరు శాఖను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మూరు నందు నూతన శాఖ ప్రారంభించడం చాలా హర్షించదగ్గ విషయమని మరియు బ్యాంకు సంబంధించిన వివిధ రకాల స్కీములను వివరించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని నూతన శాఖలను ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. రీజనల్ హెడ్ శ్రీ తోట రవిచంద్ర మాట్లాడుతూ బ్యాంకుకి ఖాతాదారుల శ్రేయస్సే ముఖ్యమని, బ్యాంకు సేవలను డిజిటల్గా విస్తృతం చేసేందుకు బ్యాంక్ అడుగులు వేస్తోందని తెలియజేశారు. ఈ ఐడియా యాక్చువల్గా ఒక 7 నెలల క్రితం ఇక్కడ బొమ్మూరులో పెట్టాలని చెప్పేసి ప్రజల్లో ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంది. కెనరా బ్యాంక్ త్రూఅవుట్ ఇండియా ప్లానింగ్ చేస్తూనే ఉన్నాము. సో దాంట్లో భాగంగానే మన రాజమండ్రి రీజనల్ ఆఫీస్ ఏదైతే చేసి దాంట్లో కూడా కొన్ని బ్రాంచ్లు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఎప్పుడైతే చేయాలనుకున్నామో ఫస్ట్ మా మెదడులో మొదలైంది ఇటు సైడ్ బొమ్మూరులో వెంటనే కెనరా బ్యాంక్ పెట్టాలనే ఉద్దేశంతో వెంటనే రావడం జరిగింది. ఇక్కడ 2-3 ప్రిన్సెస్ చూసినా కానీ వెంటనే మాకు మిశ్రా గారు కనెక్ట్ అయ్యారు. సో ఏరియా కూడా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడే ఒకటే చోట కాన్సన్ట్రేట్గా 4-5 బ్యాంకులు ఉండటంతో ఉద్యోగం మూవ్ అయ్యి ఊరికి దగ్గరగా రావాలన్న ఒక సదుద్దేశం, ఒక దీంతో యువతకి వచ్చామన్నమాట. సో అన్ని రకాలుగా అనుకున్నట్టుగా జరిగి ఈరోజు ఓనర్ గారు కూడా చాలా ఆస్పాస్గా అనుకున్న టైంకి అనుకున్న ప్రకారంగా అందించడంతో ఈరోజు మేము అనుకున్న టైంకి ఈ శాఖ బొమ్మూరు శాఖని ఈరోజు ప్రారంభించాలని చెప్పేసి ఏదైతే సంకల్పం ఉందో అది సిద్ధించింది. ఈ బొమ్మూరు శాఖ మన శ్రీనివాస్ గారు మన డిఎం గారు చెప్పినట్లు 57వ శాఖ మన రీజనల్ ఆఫీస్లో. రీజనల్ ఆఫీస్ ఇక్కడే రాజమండ్రి కేవలం ఎదురుగుండానే ఉంది రీజనల్ ఆఫీసు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. క్వారీ గోతులను పూడ్చాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి, హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను పాటించాలి, కానుబోయిన సాగర్ డిమాండ్. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, రాజమండ్రి ఏలూరు, రాజమండ్రి కాకినాడ నూతన బస్ సర్వీసులు ప్రారంభం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాసు, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి. జగన్ చేసినవన్నీ ఆర్థిక విధ్వంసాలే, 10 లక్షల కోట్లకు పైగా ఆర్థిక లోటు, తక్షణం 1,35,000 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. మీడియా సమావేశంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.